కాళిదాసు కుమార సంభవంలో వస్తుంది. ఆ హిమవంతుడు దగ్గరికి సప్తర్షులు వచ్చి ఆ పార్వతీదేవిని పరమశివుడికి వివాహం చేయవయ్యా అని చెప్పడానికి వస్తారు. అప్పుడు అంగిరస మహర్షి మాట్లాడుతూ అస్తోతు స్తుయమానస్య వంద్యస్యానన్య వందిన, ఏమయ్యా వాడిని పెళ్లి అతను ఎలాంటి వాడు అనుకుంటున్నావు పరమశివుడు, మరి వరుడు గురించి బాగా చెప్పాలి కదా. అందరూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, ఆయన ఎవరిని స్తుతించడు. అందరూ ఆయనకి నమస్కారం పెడుతూ ఉంటారు, ఆయన ఎవరికి నమస్కారం పెట్టడు. ఏంటంటే వాళ్ళు పెళ్లి చేయడానికి వచ్చారా, చెడగొట్టడానికి వచ్చారా? క్వాలిఫికేషన్ ఎలా అవుతుంది? ఆ మాత్రం కర్టసి, ఆ మాత్రం మర్యాద అవతలవాడు నమస్కారం పెడితే తిరిగి నమస్కారం కూడా పెట్టడా? అవతలవాడు ఈయన మెచ్చుకుంటూ ఉంటే కనీసం అవతలవాడిని ఏమాత్రం కూడా మెచ్చుకోవడం కానీ స్తుతించడం కానీ చేయడా? అంటే మాస్టర్ గారు దానికి ఏం చెప్పారని పుణ్యశాస్త్రి గారు మనకు తెలియజేశారు. ఏమనంటే ఎవరిని ఎందుకు నమస్కారం చేయటంటే అందరిలో ఉంది తానే కదా, ఎవరికి నమస్కారం చేస్తాడు? తనకు తాను నమస్కారం చేసుకోవాలి. మనం అద్దంలో మనకి మనమే నమస్కారం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎవరిని స్తుతిస్తాడు? అందరిలో ఉంది తానే. స్తుతిస్తే తనను తాను స్తుతించుకోవడం అవుతుంది. అంటే అంతటా ఉన్న అంతర్యామిరా పరమాత్మరా వాడు, వాడికి ఇచ్చేస్తే మీ అమ్మాయి కాస్త ఏమవుతుంది? అమ్మవారు అవుతుందని చెబుతాడు. అయితే మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారంటే వాడిని స్మరించడం అనేటువంటిది వాడికి ఆయనకు ఆనందం కాదు, మనం తరించి వాడిగా అవ్వడం కోసం. అదే ఆయనకు ముచ్చట. ఓహో ఆయన కూడా స్తుతిస్తే ఆయన కూడా ఉబ్బి తబ్బిబ్బై నాకు ముచ్చటేసింది అంటున్నాడేమో అని కాదు, ఆయనకి కొత్తగా ముచ్చట వేయడం కాదు. ఎందుకంటే స్తుతిస్తున్న వాడిలో ఉన్న కూడా తానేగా, అంతటా తానే ఉన్నాడు. కాబట్టి ఆయనకి కొత్తగా స్తుతించడం అనేటువంటి దానికి ముచ్చటపడడానికి ఆయన వేరే ఉంటే కదా, అందరిలో ఉన్నది ఆయనే.